తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదాలు జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు. శ్రీ పరాభావనం సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యభోజ్యం 6, అవమానం 3గా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ పరాభావనం సంవత్సరంలో గురుగ్రహం అనేది మంచి ఫలితాలు వాళ్ళకి కలగజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి సమస్య పరిష్కారం అనేది పొందగలుగుతూ ఉంటారు. తగాదాల నుంచి విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది. వారసత్వ సంబంధ సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకొని ఆర్థికంగా లాభాలు పడుతూ ఉంటారు. దైవభక్తి పెరుగుతూ ఉంటుంది. దైవ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక సంబంధ విషయాలలో కొన్ని భారీ ఏర్పాట్లు చేసుకొని ఖర్చు అనేది పెడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క తీర్థయాత్రలు, విహారయాత్రల కోసం చక్కటి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వ్యక్తిగత ఆరోగ్యం మాత్రం ఈ సంవత్సరం కొద్దిగా అంతగా సహకరించదు. ఆర్థికంగా బాగుంటుంది. ముఖ్యంగా 31 అక్టోబర్ 2026 నుండి శ్రీ పరాభవనం సంవత్సరం ముగిసేంత వరకు సులువైనటువంటి ధనాదాయం అనేది మీకు లభిస్తూ ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపార రంగంలో వారికి విశేషమైన లాభాలు ఇక్కడ కలుగుతూ ఉంటాయి. కుటుంబానికి సొంత భూవసతి అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మీ కోరిక ఈ సంవత్సరం మీకు ఫలిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారో వారికి సంవత్సరం మంచి ఫలితం కలుగుతూ ఉంటుంది. మొత్తం మీద తులారాశి వారికి పరాభవనం సంవత్సరంలో బృహస్పతి గురుడు మంచి శ్రేష్టమైన ఫలితాన్ని కలగజేస్తూ ఉంటారు. రచనా రంగంలో వారికి, నాటక రంగంలో వారికి ఈ సంవత్సరం విశేషమైన కీర్తి ప్రతిష్టలు లభిస్తుంటాయి. పితృవర్గం వల్ల మిక్కిలి సౌఖ్యం అనేది అనుభవిస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి నూతన అధికారాలు లభిస్తూ ఉంటాయి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం అనేది లోపించిన వారు, ఎవరైతే వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ బలం అనేది లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కొన్ని శుభ ఫలితాలు పొందలేకుండా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ పరాభవన సంవత్సరంలో శని వలన, అదేవిధంగా గురువు వలన మంచి ఫలితాలు మనకి లభిస్తూ ఉన్నాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఆరోగ్యవంత పుత్ర సంతానం, గౌరవ ప్రతిష్టలు, ధనానికి సంబంధించిన వాళ్ళకి డబ్బు అందటం, ఇవన్నీ కూడా కలగజేస్తూ ఉన్నాడు. గతంలో చేసిన తప్పుల మొత్తం కూడా సరిదిద్దుకుంటారు. ఇతరులతో వ్యవహరించడంలో చాకచక్యతంగా నేర్చుకుంటారు. భారత సైన్యంలో చేరాలి అనే ఆకాంక్ష కలిగిన యువకులు ఈ సంవత్సరం బాగా మంచి సమయం. భారత సైన్యంలో జాయిన్ అవ్వచ్చు మీరు. తులారాశి వారికి, న్యాయమూర్తులకి ఈ శనేశ్వరుడు వలన ఈ సంవత్సరం విశేషమైన సన్మానాలు, రాజ్యాంగబద్ధమైన పదవులు, ప్రమోషన్స్ అన్నీ కూడా ఈ పరాభవన సంవత్సరం కలుగుతూ ఉంటాయి. తులారాశి వారికి పరాభవన సంవత్సరం రాహుగ్రహం అనేది కొద్దిగా జాతకం రాహు అనుకూలంగా లేకపోయినట్లయితే మంచి చెడు ఫలితాలు అనేది కలగజేస్తూ ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకంలో కాలసర్ప దోషం కలిగిన, అంటే రాహుకేతుల మధ్య గ్రహ బంధనం ఉన్న వాళ్ళు సంతాన పరంగా చికాకులు ఏర్పరచుకుంటూ ఉంటారు. స్వాతి నక్షత్రానికి చెందిన గర్భవతులు మిక్కిలి జాగ్రత్తగా ఉండాలి. గర్భస్రావాలు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 4 డిసెంబర్ 2026 వరకు మంచి ఫలితాలు లభిస్తుంటాయి. ప్రేమ వివాహం అనేది ఆశిస్తున్న యువతకి ఈ సంవత్సరం కుటుంబ పరిస్థితులు అనుకూలించవు. కలుపుగోలు తరం వల్ల జాతకులు అందరూ మన్నలు పొందుతూ ఉంటారు, పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటారు. ఇక 5 డిసెంబర్ 2026 నుండి సంవత్సరం పూర్తి అంటే ఏప్రిల్ వరకు రాహు వల్ల కొన్ని తీవ్రమైనటువంటి లాభ నష్ట ఫలితాలు ఎదుర్కొంటూ ఉంటారు. రాహు అనుకూలంగా లేకపోయినట్లయితే విద్యార్థులు విఘ్నాలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. బంధువర్గం నుంచి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. తల్లి వర్గంతో తీవ్ర వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ పరాభవన సంవత్సరం కేతుగ్రహం తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు కలుగజేస్తూ ఉంటాయి. మిత్రవర్గం వల్ల లాభపడుతుంటారు. ముఖ్యంగా శాంతియుతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇష్టమైన ప్రాంతాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. పుణ్య తీర్థాలకు సంబంధించినటువంటి దేవాలయం దర్శిస్తూ ఉంటారు. ధనాదాయం పెంచుకుంటూ ఉంటారు. నూతన అవకాశాలు లభిస్తూ ఉంటాయి. మొత్తం మీద పరాభవన సంవత్సరం తులారాశి వారికి ఒక రాహుగ్రహం తప్ప గురుడు కానీ, శని కానీ, కేతుగ్రహాలు మంచి లాభపూరిత ఫలితాలు లభిస్తూ ఉంటాయి.
ఏదైనప్పటికీ మీ జాతచక్రంలో రాహు అనుకూలంగా లేకపోయినట్టయితే రాహు మాస నడుస్తున్న వారు అధికంగా నష్టాల్ని పొందే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీ జాతచక్రాన్ని పరిశీలన చేసుకొని దానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం వల్ల మంచి లాభ మార్గంలో మనం పొందడానికి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇది తులారాశి గురించి. తదుపరి మనం తెలుసుకోవాల్సింది వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాం.